అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. అమ్మతోడు ఛానల్కి స్వాగతం. ఒక ఆయనకండి బాబు పుట్టాడు. అబ్బా, బాబు పుట్టాడని ఆయన సంబరాలు సంబరాలు కాదండి. ఆయన ఎవరో కాదు, మా ఆయనే. ఇక ఆయన సంబరం కాదు అసలు. వెంటనే వెళ్ళి ఫ్రెండ్స్కి పార్టీలు, అబ్బాబాబా భలే హుషారుగా ఉన్నాడు ఆయన. ఇక తర్వాత రెండోసారి కూడా బాబు పుట్టాడు. ఈసారి అయితే జోడు గుర్రాలు అంటారు చూడండి, ఇటొక గుర్రం ఇటొక గుర్రం, రెండు గుర్రాల మీద కాళ్ళు పెట్టి స్వారీ చేస్తున్నాడు. తర్వాత ఈ రెండు గుర్రాలు అటు పోయినాయిలేండి. ఇక అంత సంబరపడిపోయి ఆయన అసలు ఇక పట్టపగ్గాలు లేవు. ఎందుకయ్యా ఇలాగా చేస్తావు, ఇంత సంతోషం నీకు ఈ పిల్లలంటే అంటే ఆయన అనేవాడు, పిచ్చిదానా నువ్వేంటి ఆస్తులు అడగరు, మళ్ళీ ఆస్తులు ఎంత సంపాదించావు, ఎంత కూడేసావని అడగరు, పిల్లలు ఎంతమంది అని అడుగుతారు. అదే పిల్లల విలువ. నాకు నా బిడ్డలే ఆస్తులు నాకు అని చెప్పేసి అంతా అట్లా అనేవాడండి ఆయన. కానీ జనరల్గా చెప్తున్నానండి, మా వాళ్ళనే కాదు, ప్రతి తల్లి తండ్రి ఇలాగే సంతోషపడతారు. మా కాలంలో అయితే అప్పుడు మేము జాబ్ చేసేటప్పుడు మాకు ఇంక్రిమెంట్లు ఇచ్చేవాళ్ళండి. ఇద్దరు లేక ముగ్గురు, తర్వాత ఇంటికి ఇద్దరు, తర్వాత ఒక్కళ్ళే ముద్దు. అలాగా మాకు ఇద్దరు లేక ముగ్గురు అనేటప్పుడు మాకు ఇంక్రిమెంట్లు ఇచ్చి గవర్నమెంట్ ప్రోత్సహించేది. అలాగా ఆ టైంలో అలాగుండేదండి. తర్వాత జనరల్గా అండి, తల్లిదండ్రులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాగే సంతోషపడుతుంటుంటారు. మా కాలంలో అత్తగారింటికి పంపించేటప్పుడు, కాపురానికి పంపించేటప్పుడు, అమ్మ నువ్వు ఒక్కగానొక్క కూతురువి, నిన్ను అల్లారు ముద్దుగా మేము చాక్కున్నాం. ఇక్కడ పుట్టింట్లో జరిగినట్టు అత్తగారింట్లో నీకు జరగదు. ఒకవేళ ఇంకా రాజభోగంగా జరగవచ్చు, కానీ మీ అత్తమ్మ భర్త చనిపోయిన పిల్లల్ని ఎంతో కష్టపడి చదివించుకొని ఈ స్థాయికి తెచ్చింది. ఆమెకి ఎదురు మాట్లాడొద్దు, నీ భర్తకి ఎదురు మాట్లాడొద్దు. నీ భర్త ఏది చెప్తే అది వినాలి, ఎందుకంటే ఆయన బాగా చదువుకున్న ఆయన. ఇక నీ ఆడపడుచులా నీ ఇంటికి వస్తే పసుపు కుంకుమ ఇచ్చి పంపించు. ఇది వాళ్ళకి ఎదురు చెప్పినట్టు మాకు తెలిసిందంటే అక్కడికి వచ్చి నీ చెంప పగల కొడతాం, జాగ్రత్త, ఇది గుర్తుపెట్టుకో. అట్లా పంపించేవాళ్ళండి మమ్మల్ని. ప్రతి తల్లిదండ్రులు అట్టే పంపించేవాళ్ళు అప్పుడు. ఈ కాలం పిల్లల్ని వాళ్ళు కానీ ఒక్క మాట అన్నారనుకో, నువ్వు రెండు మాటలను. వాళ్ళు ఏదన్నా చేశారనుకో, నువ్వు ఎదురు తిరుగు. నీ భర్తని రిమోట్ కంట్రోల్ లాగా నీ చేతిలో, చెప్పు చేతుల్లో పెట్టుకో. వాళ్ళు అట్ట చేయకపోతే నిన్ను తొక్కేస్తారు. ఇట్లా చెప్తున్నారండి ఈ కాలం పిల్లలు. అసలే తెలివైన పిల్లలు కదండి, మరీ మితిమీరిపోతుంది తెలివితేటలు. ఇక తర్వాత అండి, ఇక ఆస్తులు వాళ్ళు ఏదో ఇంతదాన్ని 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 చేసి పెద్దగా ఆస్తి కూడా పెడుతున్నారు. అది వాళ్ళ కష్టార్జితం. ఇప్పుడు చూడండి, నేనే చనిపోయాను అనుకోండి, ఇక్కడ ఉంది చూడండి ముక్కు పుడక, ఇది కూడా తీసాడు పడేస్తారు. ఒట్టి చేతులతో నన్ను తీసుకెళ్ళిపోతారు. ఏది సంపాదించినా పిల్లల కోసమే కదా. ఇప్పుడు కానీ ఇచ్చారనుకో ఆగం చేసుకుంటారు, వాళ్ళు ఇష్టానుసారం చేసుకుంటారు. కష్టపడ్డ సొమ్ము కాదు కదా అని తల్లిదండ్రులు ఆలోచిస్తారు. తర్వాత ఈ పిల్లలు ఇచ్చామనుకోండి, ఈ భార్యలు ఏం చేస్తారంటే వీళ్ళని బాగా మౌళ్ళు చేసేస్తారు. వాళ్ళని హిప్నాటిజం చేసినట్టు చేసేస్తారు. చేసేది వాడికి ఎక్కువ ఇస్తున్నారు, నీకు తక్కువ ఇస్తున్నారు. వాడిది ఎక్కువ స్థలం, రేట్ ఎక్కువ పలికిద్ది, అది ఇచ్చాడు మీ నాన్న, ఇక్కడేమో నీకు తక్కువ రేట్ ఇచ్చాడు. ఇట్లాగా వాళ్ళని మౌళ్ళు చేసి అన్నదమ్ములు కొట్టుకోవటము, మళ్ళీ ఈ తండ్రి మీదకి ఎగబడటము, ఈ మాదిరిగా ఈ రోజుల్లో ఇలాగే జరుగుతుంది సాధారణంగా పిల్లలు. కానీ చాలామంది ఉంటారండి, మంచోళ్ళు ఉంటారు, చాలామంది తల్లిదండ్రుల్ని గౌరవించే వాళ్ళు ఉంటారు, తల్లిదండ్రుల్ని బాగా చూసుకునే వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు కొద్ది మందేనండి. ఎక్కువ మంది ఇలాంటి వాళ్ళే ఉన్నారండి. ఎందుకంటే ఆ ఆడపిల్లల పెంపకం వల్ల అలాగున్నారండి. అంటే
నేను అందరినీ నేను అని అనట్లేదు, చాలామంది ఇలాంటి వాళ్ళేనండి. ఆ విధంగా పిల్లలకి నేర్పిస్తున్నారు ఈ రోజుల్లో. ఇప్పుడు తల్లి ఆడపడుచులు ఉండకూడదు, మరుదులు ఉండకూడదు, అత్తమావలు ఉండకూడదు. అలాంటి అలా లేని వాళ్ళక ఇంట్లోకి ఆడపిల్లని ఇస్తున్నారు. మా కాలంలో కుటుంబం ఎక్కువ ఉంటే వాళ్ళకి విలువలు తెలుస్తాయి అనేవాళ్ళు. ఇప్పుడు ఎవరు ఉండకూడదు, అది వాళ్ళకి ప్లస్ పాయింట్ అంట. అలాగున్నారండి, అలాగా తయారైపోయినారు. అలాగుండి కాపురాలు విచ్ఛిన్నం చేసుకుంటున్నారు చాలామంది. నాకు తమ్ముడు ఒక ఆయన ఉన్నాడండి. తమ్ముడు అంటే మళ్ళీ ఈఎంకి ఎక్కడి నుంచి వచ్చాడు అనుకుంటారేమో మా వాళ్ళు. నా కజిన్ బ్రదర్ అండి. పిల్లల కోసం తప్పించిపోతున్నాడండి, పిల్లలు లేరు ఆయనకి. ఇక అబ్బాయి గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారు. అసలు వాళ్ళు తిరగని ప్రదేశం లేదు, అట్లాగున్నారు. మొన్న నేను ఊరు వెళ్తే ఆ గుడికి వెళ్తే ఆడ బయట చెట్టు ఉంది, చెట్టు కింద పుట్ట ఉంది. పుట్టకి చెట్టుకి రెండిటికి దారం చుడతా ఉన్నారు, పెద్ద దారం. ఏంద్రా ఏంటి అని అంటే పిల్లల కోసం అని అంటున్నారు. రెండు కొమ్మలకి ఉయ్యాళ్ళు కూడా గట్టి ఊపుతున్నారు. ఒరే ఎందుకురా, పిల్లలు ఎందుకురా, హ్యాపీగా ఉండండిరా. ఆ పిల్లలు పెద్దోళ్ళని చేసి వాళ్ళ చేత తన్నించుకుంటానికి గుండె జబ్బులు వచ్చి హార్ట్ అటాక్లు వచ్చి సస్తున్నారు రా తండ్రులు. ఎందుకు పిల్లలు, హ్యాపీగా ఉండండి. మీరు మీరు ముసలోళ్ళు అయిపోయినప్పుడు ఏ అనాథాశ్రమానికో ఇస్తే వాళ్ళు చక్కగా మిమ్మల్ని చూస్తారు. హ్యాపీగా ఉండక ఎందుకురా ఈ చెట్లకి పుట్లకి దారాలు చుడుతున్నారు అనేసి నేను అన్నాను. అంటే వాళ్ళు నా మాట వినలేదులేండి, వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించుకుంటారు. ఇక సరేలేమ్మని వచ్చాను. ఎవరైనా సరేనండి, బిడ్డలను కంటాము, వాళ్ళ రాతలు మనం కనలేం కదా. వాళ్ళ రాతలు ఎలాగుంటాయో కానీ ప్రతి తల్లిదండ్రికి ఈ ఆస్తుల వల్ల క్షోభ, హాస్పిటల్లో చేరటం, హార్ట్ అటాకులు రావటం, ఎంతమంది సఫర్ అయిపోతున్నారు. మనశ్శాంతి లేదండి బిడ్డల వల్ల. నాకైతే చాలా బాధేస్తుందండి. ఎందుకు ఎందుకు కన్నాము, ఇంత నవమాసాలు మోసి ఇంత చేసి వాళ్ళకి రోగాలు వచ్చిన ఇదే అన్నీ మనం చేసి ఇంత చేసి పెద్దోళ్ళని చేసి వాళ్ళ వల్ల మనశ్శాంతి లేక కుమిలిపోవటం అవసరమా చెప్పండి. నాకైతే అలాగే ఉంది, అలాగే అనిపిస్తుంది, బాధగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ప్లీజ్.